విజయవాడ ఫ్లడ్స్ పార్ట్ 2. విజయవాడ వరదల్లో ఇలాంటి పెద్ద పెద్ద పాములు వస్తున్నాయి. ఏ పాము ఎప్పుడు ఇంట్లోకి వస్తుందో తెలియదు. కుక్కలు, పిల్లులు, ఆవులు, మేకలు ఇలాంటి స్ట్రీట్ లో తిరిగే జంతువులు చనిపోయి వాటర్లో తేలుతూ వస్తున్నాయి. వాటి శవాల మీద నుంచి మనుషులు వెళ్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 60 నుంచి 80 మంది వరకు చనిపోయారు. అలాగే చాలా మంది ఇల్లులు కూలిపోయాయి. అలాగే వాళ్ళ వాహనాలు, బండ్లు అన్ని వాటర్ లో కొట్టుకుపోయాయి. చాలా మందికి గాయాలైపోయాయి. చనిపోయిన వాళ్ళను బయటికి తీసుకొని రాలేక 3 రోజుల నుంచి ఇంట్లో పెట్టుకొని ఫ్యామిలీస్ బాధపడుతున్నారు. గవర్నమెంట్ బోట్స్ ఏమో రావటం లేదు. ప్రైవేట్ వాళ్ళు ఏమో ఒక 15 మినిట్స్ కి వెళ్లే డిస్టెన్స్ కి 5000 రూపీస్ ని ఛార్జ్ చేస్తున్నారు. ఇది ఎక్కడ ఘోరం రా బాబు. ఇలా చూస్తుంటే ఎవరికి సహాయం చేసే గుణం లేదనుకుంటా. ఇప్పటి వరకు ప్రైవేట్ ప్రాపర్టీ 1500 కోట్లు, అలాగే పబ్లిక్ ప్రాపర్టీ 3500 కోట్లు నష్టమయ్యింది. టోటల్ మొత్తం మీద 5000 కోట్లు ప్రాపర్టీ లాస్ అయ్యింది. ఇలాంటి పిక్స్ చూస్తే చాలా బాధగా ఉంది. ఇలాంటి పిక్స్ చూసి బాధపడిన మనిషే ఉండడు. వరదలలో బువ్వ కావాలంటే ఇలా బురదలో కొట్టుకోవాల్సిందేనా? ఒక ప్యాకెట్ ఫుడ్ కోసం తన్నుకుంటున్నారు. ఆ వీడియో చూస్తే ఒక్క క్షణం భయం వేసింది. కల్కిలో ఈ సీన్ చూసి 2898 లో ఇలా ఉండిద్దేమో అనుకున్నాను. కానీ ఈ సీన్ 2024 లోనే చూస్తాను అనుకోలేదు. అది కూడా మన ఆంధ్రలో. ఇంకా చెట్లు నరకటం, ఇంకా చెరువులు కబ్జా చేయటం, ఇంకొంచెం ఎక్కువగా వరదలు వస్తాయి. అయినా ఒక మంత్ తర్వాత అన్ని మర్చిపోతాం. మళ్ళీ ఈ కబ్జాలు అన్ని నార్మల్ గానే అయిపోతాయి. మనకి అలవాటేగా. కోల్కతా డాక్టర్ కేసుని మర్చిపోలా, ఇది కూడా అంతే. కోల్కతా డాక్టర్ కేసు గురించి సిబిఐ ఇచ్చిన ఒక కొత్త రిపోర్ట్. అలాగే ప్రిన్సిపల్ ని కస్టడీలోకి తీసుకున్న సిబిఐ. పార్ట్ 2 అని కామెంట్ చేయండి. కోల్కతా డాక్టర్ కేసు సిబిఐ ఇచ్చిన కొత్త రిపోర్ట్ ని నేను మీకు చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.